ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నేడు ప్రస్తుతం మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను అయితే కనుక మనం చూస్తున్నాము. ఆ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి అనంటే కనుక, ఆయన ఒలీవల కొండ మీద ఆయన శిష్యులు నిరాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని అడిగినటువంటి ప్రశ్నకు రాజ్యం మీద రాజ్యం, జనం మీదకి జనము, కరువులు, భూకంపాలు, అక్కడక్కడ యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, ఈ రీతిగా అనేకమైనటువంటి సూచనలు అయితే కనుక ఆయన తెలియజేశారు. ఆ పరిస్థితులన్నీ కూడా నేను చూస్తున్నాను అనేటువంటి విషయాన్ని అయితే కనుక నువ్వు గ్రహించుకో. ఎందుకంటే దేవుడు ఏ ఏ సూచనలు అయితే కనుక ఆయన తెలియజేశారో ఆ సూచనలన్నీ కూడాను నేడు ప్రపంచంలో జరుగుతూనే ఉన్నాయి. మరి ఆ సూచనలు జరుగుతూ ఉన్నాయి అని అంటే కనుక దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది, ఆయన గుమ్మంలోనే వేచి ఉన్నారు అనేటువంటి విషయాన్ని అయితే కనుక మర్చిపోకూడదు. మరి ఆయన గుమ్మంలోనే వేచి ఉన్నారు అనంటే మరి నీ సిద్ధపాటు ఏ రీతిగా ఉన్నది? మరి పరిశుద్ధ గ్రంథము మరి ఈ రీతిగా తెలియజేస్తుంది. మెలకువగా ఉండడి, విశ్వాసమందు నిలకడగా ఉండడి, పౌరుషం గలవారే ఉండడి, బలవంతులై ఉండడి, ఆయన రాకడ సమీపముగా ఉన్నది అని ఆ గుర్తులు నెరవేర్చబడుతున్నాయని ఎరిగినటువంటి నీవు, చూస్తున్నటువంటి నీవు ఇంకా అధికమైనటువంటి ప్రార్థన, బలమైనటువంటి విశ్వాసము, స్థిరమైనటువంటి విశ్వాసము, మరి దేవుని కొరకు రోషము కలిగి నిలబడేటువంటి ఒక పౌరుషం కలిగినటువంటి మరి భక్తి విశ్వాసాన్ని కనబరిచేటువంటి వారముగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. ఏ రీతిగా అనంటే కనుక మరి భక్తి చేసేటువంటి విషయంలో, మరి ఆత్మీయ విషయంలో బలవంతులైనటువంటి వారముగా ఉండాలి. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను హెచ్చరిక చేస్తున్నప్పుడు ప్రతి విషయంలో కూడాను మరి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన రాకడ సూచనలు అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. నిశ్చయముగా ఆయన రాకడ నేను దొంగ వలె వస్తానని ఆయన తెలియజేస్తున్నాడు. అదే రీతిగా ఏ క్షణమో ఏ గడియో తెలియదు. కాబట్టి ఆత్మీయ స్థితిలో నువ్వు మెలకు కలిగి ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండడు అని తెలియజేస్తున్నాడు. అంటే స్థిరమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారిని సైతం కూడాను పడగొట్టబడి మరి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు నేటి దినాల్లో మరి వారి యొక్క ప్రసంగాల ద్వారా దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విషయాల్ని వారు బోధిస్తున్నప్పుడు నువ్వు తొట్టిల్ల పోకూడదు అని అనుకుంటే, బెరయా సంఘస్థులు ఏ రీతిగా లేఖనాలని పరిశీలన చేశారో అపోస్తలులు బోధిస్తున్నప్పటికీ కూడాను అదే రీతిగా లేఖనాలను పరిశీలించేటువంటి క్రమము, అలవాటు నువ్వు కలిగి ఉండాలి. పౌరుషం గలవారై ఉండడి అని తెలియజేస్తున్నాడు. దేవుని కొరకు అది ఏదైనా కానీ నేను రోషం కలిగి నిలబడి ఉంటాను దేవుని కొరకని ఒక పౌరుషం కలిగినటువంటి స్థితిలో నీవు ఉండాలి. అదే రీతిగా బలవంతులై ఉండుడి. బలవంతులై ఉండుడి అని అంటే ఇక్కడ శారీరకమైనటువంటి బలాన్ని గురించి తెలియజేయడం లేదు, కానీ ఆధ్యాత్మికంగా నువ్వు బలాన్ని కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఆయన నేను కొనుక్కోబడేటువంటి స్థితిలో నీ యొక్క భక్తి జీవితం ఉందనేటువంటి విషయాన్ని అయితే కనుక నీవు గుర్తెరిగి, ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని విశ్వసించగలిగినట్లయితే నిశ్చయంగా దేవుడు ఏ సంగతులనైతే ఏ ఉదయకాల సమయంలో మెలకువగా ఉండమని, మరి విశ్వాసం ముందు నిలకడగా ఉండమని, పౌరుషం గలవారమై ఉండమని, బలవంతులై ఉండమని, మరి ఏ సంగతులు అయితే బోధించాడో ఆ విషయాల్లో మనం స్థిరముగా నిలువబడి ఆచరించేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన రాకడలో నిశ్చయంగా ఎత్తబడేటువంటి గుంపులో అయితే కనుక ఉంటాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్.